the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షాస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు చర్యలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఇమాన్యుయల్ చర్చ్ 21 డేస్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినము 13వ దినము దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము కీర్తనలు 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచవాడు ఆయనే. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. He maketh peace in thy borders and filleth thee with the finest of the wheat. Psalms 147:14. May the Lord bless this word. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదొక మంచి వాగ్దానము. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచవాడు ఆయనే. ఈ కాలంలో, ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో లేనిది ఏంటంటే సమాధానము కరువై అనేకమైన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతూ మరి వాళ్ళల్లో ఎవరికి కూడా ఒకరంటే ఒకరు పడినటువంటి పరిస్థితి జరుగుతుంది. వారికి అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, అలాగే మరి వారికి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా వారిలో ఏం లేదంట, సమాధానం లేదు. చాలా కుటుంబాల్లో ఇదే మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక పేరు ఉంది. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అని మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడు మన జీవితంలో సమాధానమును అనుగ్రహించును కాక. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచవాడు ఆయనే. హల్లెలూయా. దేవుడు మనకి ఏది కూడా కొరత అనేది లేకుండా చేసేటువంటి దేవుడు. చాలామందికి అన్నీ ఉన్నా కానీ సంతృప్తి అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. ఆయన మనకు తృప్తిని సంతృప్తిని కలుగజేసేటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. మనకు ఎన్ని లక్షలు మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే మనకి పెద్ద పెద్ద మరి ఇళ్ళున్నా, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నా కానీ మనలో సమాధానం లేకపోతే మనము సంతోషంగా జీవించలేం. కాబట్టి యువతక సమయంలో దేవుడు మనకు సంతృప్తిని కలుగజేస్తానంటున్నాడు, సమాధానమును కలుగజేస్తానని అంటున్నాడు. హల్లెలూయా. ఎంతోమందికి ఎన్నో ఉన్నా కానీ ఆరోగ్యములు సరిగ్గా లేక మరి వారు కలిగిన దాన్ని కూడా అనుభవించే పరిస్థితి ఉంటుంది. కానీ మనము ఏమి ఉన్నా లేకపోయినా మన జీవితంలో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు అంటున్నాడు. అలాగే నీ సరిహద్దులలో, నీవు జీవించేటువంటి ప్రాంతంలో, నీవు ఉండేటువంటి గృహంలో, నువ్వు పనిచేసేటువంటి ఆఫీస్లో, లేకపోతే నువ్వు ఉండేటువంటి చర్చ్లో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే నేను నీకు సమాధానమును కలుగచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి సమాధానం కోసం మనము ఈ సమాధానమును వెతికి దానిని వెంటాడము అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మనకు సమాధానం ఇచ్చేటువంటి వాడు దేవుడే. ఆయనను కలిగి ఉన్నప్పుడు, ఆయనను మనము అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకు సమాధానం అనుగ్రహించి మరి మన జీవితంలో మంచి ఆరోగ్యంతోను, మంచి భోజనముతోను, సమాధానముతోను నిన్ను నన్ను తృప్తిపరచుచు మనకు సహాయము చేయును కాక. దేవుడు ఈ వాక్యమును దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో షాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రభా ఈ యొక్క వాగ్దానం బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో ప్రభా నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేస్తానంటున్నావు. అలాగే మంచి గోధుమతో తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి. అవును యేసయ్య, మా జీవితంలో సంతృప్తిని సమాధానము కలుగ చేసి నీ నామమును మహిమపరచుకోవాల్సిందిగా వేడుకొనొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.